వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏ విధంగా అంటే నువ్వా నేను అన్న విధంగా కొనసాగుతున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీ రెండూ చెప్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏమో పొత్తుతో ముందుకు వస్తున్నారు, అధికార పార్టీనేమో సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు, గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు రెండు పార్టీల్లో. మరి ఈ నేపథ్యంలో యావత్తు ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ ఆ నియోజకవర్గంపై కన్నేశారు. అక్కడ ఎవరు గెలుస్తారు అని చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గం ఏదంటే మంగళగిరి నియోజకవర్గం. ఎందుకు మంగళగిరి నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టారంటే ఇక్కడ చంద్రబాబు గారు తన్నడియో టీడీపీ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు, టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడు కూడా ఈయన అని చెప్తున్నారు ఎక్కువగా. అందుకే యావత్తు తెలుగు ప్రజలంతా మంగళగిరి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో గెలుపు ఎవరిది ఉండబోతుంది? మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు బలంగా ఉన్నాడా, పోనీ టీడీపీ నాయకుడు బలంగా ఉన్నాడా? టీడీపీ నాయకుడు గెలిచే అవకాశం ఎక్కువ ఉందా, వైఎస్ఆర్సీపీ నాయకుడు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా గత ఎన్నికలు 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు ఒకసారి చూద్దాం. 2014 ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆనాడు రెండు పార్టీలు ప్రధానంగా పోయాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండు టీడీపీ పోటీ పడ్డాయి. వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు నేను అన్నట్లుంది. ఆనాటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదని 2014 ఎన్నికల్లో టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టినా సరే, టీడీపీ తరఫున గంజి చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేశారు. 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ ఇద్దరు నువ్వా నేను అన్నట్లు ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఉత్కంఠ భరితంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఏ విధంగా అంటే స్వల్ప అంటే స్వల్ప మెజార్టీ మనం చూసుకోవచ్చు. ఎన్ని ఓట్లతో గెలిచాడంటే కనీసం అంటే 12 ఓట్లతో మాత్రమే ఈయన గెలిచారని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి నెంబర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఇక్కడ మనం ఈ నెంబర్స్ చూడవచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 44.73% ఓట్లు వస్తే, అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి కూడా అంతే శాతం ఓట్లు వచ్చాయి. 44.73 వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తే, గంజి చిరంజీవి గారికి టీడీపీ అభ్యర్థికి కూడా అప్పుడు సేమ్ అదే వచ్చాయి. ఖచ్చితంగా 44.73 ఓట్ల శాతం అయితే వచ్చాయి. అయితే ఇక్కడ మెజార్టీ వచ్చి 12 ఓట్లు వచ్చాయి. కేవలం 12 ఓట్లతో ఆ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బయటపడ్డారు. అంటే అతి స్వల్ప మెజార్టీతో 2014 ఎన్నికలప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయటపడ్డాడు. అంటే ఎంత ఉత్కంఠభరితంగా ఓటింగ్ జరిగిందో, ఎంత కసిగా ఓట్లు వేసారో ప్రజలు చూడొచ్చు. అంటే 2014 ఎన్నికల్లో యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ మంగళగిరిలో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. అదేవిధంగా మనం 2019 విషయానికి వస్తే, 2019లో కూడా ఈ రెండు పార్టీల మధ్య పోటీ పడింది. నువ్వా నేను అన్నట్లు. ఏ రెండు పార్టీల మధ్య? టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పార్టీల్లో నువ్వా నేను అని గొడవ పడ్డా. అయితే ఇక్కడ అభ్యర్థులు మారారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పోటీలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ యువ నాయకుడు, టీడీపీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిపై గెలుపొందుతారని అందరూ ఊహాగానంలో లెక్కేశారు. ఎందుకు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరికి రాజధాని అతి దగ్గర ప్రాంతంలో పెట్టారు, అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా అక్కడైతే గెలిపే లక్ష్యంగా ఉంటుంది. అందులో భాగంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిపై అయితే ఈజీగా గెలుస్తారు. గతంలో కూడా 12 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది ఆళ్ళ రామకృష్ణారెడ్డికి. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఈజీగా గెలిచే అవకాశం టీడీపీ ఉంటుందని భావించి ఆనాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిపై నారా లోకేష్ గారిని పెట్టారు, గంజి చిరంజీవి గారిని తప్పించి. ఈ నేపథ్యంలో గంజి చిరంజీవికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఎంత మెజార్టీ? 5,333 ఓట్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వచ్చింది. ఇక్కడ ఓట్ షేరింగ్ చూసుకుంటే 47% వైఎస్ఆర్సీపీకి వస్తే 45% టీడీపీకి వచ్చింది. అంటే 2% ఓట్ షేర్ తగ్గిపోయింది. అంటే ఇక్కడ గంజి చిరంజీవి గారు అన్న హోరాహోరీకి వెళ్ళారు, ముందుకెళ్ళారు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అన్న ఇదే వెళ్ళి లాస్ట్ టఫ్ ఫైట్లో గంజి చిరంజీవి గారిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాస్ట్ మినిట్లో ఓడిస్తే ఇక్కడ 2,000 దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతో వచ్చింది. 2% ఓట్ శాతం తగ్గిపోయింది. ఎవరికి? నారా లోకేష్ గారికి. అంటే ఇక్కడ బలమైన నేత గంజి చిరంజీవి గారే. నారా లోకేష్ గారు బలమైన నేత కదండి 2019 ఎన్నికల్లో తెలిపింది. అయితే 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ 150 సీట్లతో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ పార్టీ అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి నారా లోకేష్ గారు యువగాలం పేరుతో పాదయాత్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరి 2024 ఎన్నికల్లో మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా మన లెక్కల ప్రకారం ఒకసారి చూసుకున్నట్లయితే మంగళగిరిలో గెలిచే అభ్యర్థులు ఎవరు, బలాబలాలు ఏంటి, వైఎస్ఆర్సీపీ ఎవరు, టీడీపీ ఎవరు మనం చూసుకున్నట్లయితే మంగళగిరిలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కాదని బీసీ నేత అయిన గంజి చిరంజీవి గారికి ఇచ్చారు. ఎందుకు గంజి చిరంజీవి గారికి
చేయాల్సి వచ్చిందంటే 2019 ఎన్నికలప్పుడే చెప్పారు. ఇది ఒక్కసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారు, తర్వాత పద్మశాలి అయిన బీసీకి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇస్తారని చెప్పి. ఇదే నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి ఒక బీసీ నేతను ఆయన గంజి చిరంజీవి గారికి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో ఇక్కడ బలాబలాలు చూసుకుంటే మంగళగిరిలో గెలుపేవరిది 2024 ఎన్నికల్లో అంటే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందంటే బలాబలాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి అనుకూలించేటివి ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి గారు ఉన్నారు. గంజి చిరంజీవి గారి పద్మశాలి బీసీ నేత గంజి చిరంజీవి గారు బీసీ నేత పద్మశాలి కావడం వైసీపీకి బాగా అనుకూలించే ఒక అంశం. అదేవిధంగా గతంలో కూడా అతి స్వల్ప మెజార్టీతో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అంటే సానుభూతి కూడా ఇక్కడ తోడవుతుంది. కనీసం 12 ఓట్లతో ఓడిపోయారు గంజి చిరంజీవి గారు అంటే ఎంత సానుభూతి ఉంటుందో మనం చూసుకోవచ్చు. కేవలం 12 ఓట్లతో గంజి చిరంజీవి గారు గతంలో ఓడిపోయారు అంటే గంజి చిరంజీవి గారిపై సానుభూతి కూడా ఉంది. ఇక్కడ రెడ్ల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో రెడ్లు ఓట్ల ప్రధానం బాగానే ఉంది. ఎందుకు రెడ్లు ఓట్ల ప్రధానం బాగానే ఉందంటే గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు కానీ వైసీపీ గెలిచింది అనుకున్నా కూడా రెడ్లు ప్రభావితంగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని చూస్తారనమాట. ఇదే నేపథ్యంలో చిరంజీవి గారు బీసీ నేత అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రెడ్డి ఓటు బ్యాంక్ ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంటుంది. ఎంతగా పడే అవకాశం ఉంటుందంటే 100కి 95% వైఎస్ఆర్సీపీకి రెడ్డి ఓటు బ్యాంక్ ఉంటుందన్నమాట. ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం నేత కావచ్చు, లేదంటే మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే కసి రెడ్లలో ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెడ్డి ఓటు బ్యాంక్ అయితే గంజి చిరంజీవి గారికి 100% పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్డి ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీకి అనుకూలించేటివి ఏంటివి అని మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇక టీడీపీ అనుకూలించే అంశాలు వచ్చి టీడీపీకి అనుకూలించే అవకాశం అంశాలు మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీ గెలవడానికి అమరావతి అంశం అనుకూలించే అవకాశం ఉంది. టీడీపీ యువ నాయకుడు పోటీ చేస్తున్నాడు. జనసేన టీడీపీ పొత్తు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఈ 3 అంశాలు టీడీపీకి అనుకూలిస్తాయి. మరి అంత మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రధానంగా చూసుకున్నట్లయితే యువ నాయకుడైన నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఉండడని కూడా మంగళగిరి ప్రజలు అనుకుంటారు. అదే గంజి చిరంజీవి గారికి ఓటేస్తే స్థానికంగా ఉంటాడు, సమస్యలు చెప్పుకోవడానికి దగ్గరలో ఉంటాడు, ఖచ్చితంగా తలుపు తడితే పలికే నాయకుడిని కూడా నానుడు ఉంది. అయితే ఇక్కడ టీడీపీకి మైనస్ ఏంటంటే యువ నాయకుడు కావడం వల్ల మంగళగిరి మాత్రమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలు కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం నారా లోకేష్ గారికి ఉంది. ఇదే నేపథ్యంలో మరి ఈయన గంజి చిరంజీవి గారు పద్మశాలి వ్యక్తి, బీసీ నేత, స్థానికంగా ఉంటాడు, ఎవరికైనా పిలిస్తే పలుకుతాడన్న నానుడు ఉంది. మరి ఈయన దగ్గరలో ఉంటారా ఉండరా అనే భయం కూడా మంగళగిరి ఓటర్లో ఉంది. అందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. పద్మశాలి అయినా ఈయనకి కేవలం 12 ఓట్లతోనే ఓడిపోయారు. ఈ 2 అంశాలు చూసుకున్నట్లయితే మంగళగిరిలో గెలిచే అవకాశం ఎక్కువగా గంజి చిరంజీవి గారికి ఉంది. ఇదే నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఏ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఓట్లు ఉన్నాయి, ఏం కథ, ఎవరు గెలిచే అవకాశం ఉంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మంగళగిరిలో మొత్తం 2,68,000 ఓట్లు ఉన్నాయి. 2,68,000 ఓట్లు మంగళగిరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పద్మశాలి ఓట్లు దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. అంటే 40,000 ఓట్లు పద్మశాలికే పడే అవకాశం ఉంది ఎక్కువగా. ఎందుకు 40,000 ఓట్లు పద్మశాలికే పడే అవకాశం ఉందంటే పద్మశాలి వ్యక్తి అయినా గంజి చిరంజీవి గారికి 40,000 ఓట్లు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ ఓట్లు ఇక్కడ దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ 60,000 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి మంగళగిరిలో. ఈ ఎస్సీ ఓట్లు సాంప్రదాయకంగా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లు. ఎందుకు వైఎస్ఆర్సీపీకి పడుతుందంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగనన్న కావచ్చు, పేద ప్రజలకు వేసిన పెద్దపీట, వీళ్ళు ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా పడతాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఒక 40,000, ఒక 60,000, 1,00,000 ఓట్లు ఇక్కడే వచ్చినట్లు. ఇవి కాపు కమ్మ సామాజిక వర్గం ఓట్లు 60,000 ఉంటాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 60,000 ఉంటాయి. ఈ ఓట్లు ఎక్కువగా టీడీపీ జనసేన పొత్తుకు పడే అవకాశం ఉంటాయి. ఎందుకంటే యువ నాయకుడు, అది కాక టీడీపీ ఓటు బ్యాంక్ అంటేనే చౌదరి సొంత టీడీపీకి వేసే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో కాపు ఓట్లు కూడా వీళ్ళకి జనసేనకి వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాపులంతా అటువైపు వేస్తారంటే వీళ్ళలో కనీసం 20,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. ఎందుకు 20,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉందంటే ఈ కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం అక్కడే గంపగుత్తికి వేస్తారంటే ఖచ్చితంగా వేరు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తును కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడిని మేము ముఖ్యమంత్రిగా చేయదలుచుకున్నాం. ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటాడన్న నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఉంటాడన్న ఇదితో అప్పుడు కొద్దిమంది పొత్తుకు సహకరించే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట కూడా కాపులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో 20,000 ఓట్లు ఉంటాయి. ఇది రెడ్డి ఓట్లు దాదాపు 20,000 ఓట్లు ఉన్నాయి. ఈ రెడ్డి ఓట్లు
20,000 ఓట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రెడ్డి ఓట్లు 20,000 కనీసం అంటే 18,000 ఓట్లు, దాదాపు 18,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. అంటే 18,000 వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2 లక్షల ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12, 13 అంటే గెలుపు ఖచ్చితంగా ఈజీ అవ్వకపోతుంది. అంటే 138,000 ఓట్లు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఖచ్చితంగా పడే ఓట్లు 138,000 ఓట్లు ఉన్నాయి. అంటే మిగిలిన అదర్స్ కులాలు, అదర్స్ సామాజిక వర్గం, మైనార్టీ ఓట్లు ఇవన్నీ తీసుకున్నట్లయితే అందులో సగం వచ్చినా కూడా మనకి 20,000 ఓట్లు వస్తాయి. మనకి 20,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే ఇక్కడ 150,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. ఇక్కడ 150,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడే అవకాశం ఉంది. అంటే దాదాపు 1,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడితే ఈ నేపథ్యంలో టీడీపీకి అక్కడ మిగిలిన ఓట్లు ఎన్ని 1,00,000 ఓట్లు, ఈ 1,10,000 ఓట్లు టీడీపీకే పడతాయంటే ఖచ్చితంగా బరిలో కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, వామపక్ష పార్టీలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓట్ షేరింగ్ ఉంటుంది, నోటాకు పడతాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మనం చర్చించుకున్నట్లు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి కమ్మ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రభావం చూపుతారనమాట. వీళ్ళు ఎవరికి సహకరిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. రెడ్డిస్ కమ్మవారు ఎవరికి సహకరిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే రెడ్డిస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు, కమ్మవారు అదేవిధంగా టీడీపీకి చేస్తారు. అంటే చెరో సామాజిక వర్గం చెరో పార్టీ వైపు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా మనం ఓట్లతో శుద్ధ వేసుకుంటే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,50,000 ఓట్లు వస్తాయి, టీడీపీ అభ్యర్థికి 1,00,000 ఓట్లు వస్తాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30,000 నుంచి 40,000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని మన విశ్లేషణ ద్వారా తెలిసింది. అయితే ఇది ఏమైనప్పటికీ ఇది పూర్తి విశ్లేషణ. అంటే పోను ఖచ్చితంగా సమీకరణలు మారే అవకాశం ఉంది, గెలుపోటములలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.